మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలకు తావులేకుండా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టీఎస్బీ పాస్ అమల్లోకి తీసుకొచ్చింది. కానీ దీన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ స్టేట్ లైసెన్స్ టెక్నికల్ పర్సనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హాలిం ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. నిర్మాణదారులకు అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే డిపిఎంఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్ ఏంటంటే డిపిఎంఎస్ ను కూడా పునరుద్ధరించండి. టీఎస్బీ పాస్ మరియు డిపిఎంఎస్ రెండు సైమల్టేనియస్ గా నడపగలరని మా యొక్క మనవి. పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఎస్బీ పాస్ల అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి ఎన్ఫోర్స్మెంట్ టీంను నియమించడం జరిగింది. కానీ అది ఎలాంటి ఉపయోగం లేదు. ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ టీం పని చేయట్లేదు. అక్రమ నిర్మాణాలు ప్రతి దగ్గర జరుగుతూనే ఉన్నాయి. డిపిఎంఎస్ను క్లోజ్ చేసినందువల్ల ప్రజలకు వారి యొక్క ప్లాన్లు కానీ ప్రొసీడింగ్లు కానీ మొత్తం బ్లాక్ చేసి పడేసినారు. ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నవి. ఆ లేఅవుట్లు కానివ్వండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కానివ్వండి, పర్మిషన్ ప్లాన్స్ కానివ్వండి, ప్రొసీడింగ్స్ కానివ్వండి, ఎలాంటి పత్రాలు కూడా డిపిఎంఎస్ను క్లోజ్ చేసినందువల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా దొరకడం లేదు. దీని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి మా డిమాండ్ ఏంటంటే డిపిఎంఎస్ ను కూడా పునరుద్ధరించండి. టీఎస్బీ పాస్ మరియు డిపిఎంఎస్ రెండు సైమల్టేనియస్ గా నడపగలరని